సూపర్ 6 హామీలు నెరవేర్చలేక కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయిస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం మండిపడ్డారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన సోషల్ మీడియా సభ్యుడు కాపవరపు వెంకటరమణని అక్రమ అరెస్టు చేయడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ హైదరాబాద్ నుండి ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన బూటకపు హామీలను నెరవేర్చలేక సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వైసీపీ సానుభూతి పరులని తప్పుడు కేసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ అరెస్టులను ఖండిస్తూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు తోట నరసింహన్ తెలిపారు. నాతో పాటు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాపవరపు వెంకటరమణకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులు తీరుని కూడా తప్పుపట్టారు. ఇటువంటి సమయంలోనే వైసీపీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు భరోసానిస్తూ త్వరలోనే నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేపడతామని ఆయన అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవన్నీ కూడా చేయలేని పరిస్థితిలో ప్రజలు తప్పుదోవ పట్టించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పుదోవ పట్టించేలాగా అరెస్టులు చేసి కేసులు పెట్టి భయప్రాంతం చేసే విషయం మీద వారు దృష్టి పెట్టి ఆ యొక్క ఏదైతే హామీల్ని డైవర్షన్ చేయలేకపోతా ఉన్నాం, ఈ కార్యక్రమం ద్వారా వారిని డైవర్స్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మరి ఈరోజు వారి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో చేసే భాగం. ఈ కేసులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అందరూ కూడా ఇటువంటి తప్పుడు కేసులు. మరి నేను వెంటనే రమణ అరెస్ట్ చేసిన వెంటనే నేను సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. ఇటువంటి తప్పుడు కేసులు భరేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం కాదు, జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ ఈరోజు ఇప్పటికే చాలా చోట్ల జరుగుతూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా కూడా మనందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరినైనా సరే నాతో సహా అందరినీ అరెస్ట్ చేయండి, మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేసినా సరే మేము సిద్ధంగా ఉన్నామని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది మా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి అనుగుణంగానే ఈరోజు మేము అందరూ కూడా తయారుగా ఉన్నాం. ఎటువంటి చర్యలు కానీ సరే, ఎటువంటి కవింపు చర్యలు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఒక మాజీ మంత్రిగా, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మరి ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఇటువంటి తప్పుడు కేసులు భారేస్తే భయపడే పరిస్థితి లేదు. గతంలో కూడా ఇటువంటి వారు చేయాలనుకుంటే వారు ఎవ్వరు కూడా ఎక్కడో కూడా పెట్టే పరిస్థితి కూడా ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇటువంటి తప్పుడు కేసులు బనాయించడం అనేది మరి చాలా హేయమైనటువంటి చర్య. ఇప్పటికైనా మరి కూట ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలి. కాదనుకున్నాను ఎవరి మీద ఏ పోలీస్ అధికారి, ఏ పార్టీ వారి మీద ఎవరి మీద తీసుకునే అధికారం తప్పు చేస్తే కానీ కక్షపూరితమైనటువంటి చర్యలు చేపడితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మరి జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఏదైతే మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నారో శ్రీ వెంకటరమణి, కాపవరపు వెంకటరమణి వారికి అన్నంతగా మేము అందరం ఉంటాం. ఇప్పటికే మా లీగల్ సెల్ అడ్వైజర్గా ఉన్నటువంటి శ్రీ గొల్ల ఏడుకొండల గారు మరి ఆయన ఉభయ గోదావరి జిల్లాల యొక్క ఎస్సీసీఎల్ రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు. ఈరోజు లీగల్ సెల్ ఇన్ఛార్జ్గా కూడా ఈ నియోజకవర్గంగా ఉన్నారు. వారు ఇప్పటికే దీని మీద సంబంధించిన న్యాయస్థానం పరంగా కూడా ఈ చర్యలు మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా వారితో ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఆ మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు శ్రీ రావుల గణేష్ రాజా గారు కానీ, టౌన్ అధ్యక్షుడైనటువంటి శ్రీ కాపర్ ప్రసాద్ గారు కానీ, ఇంకా అనేక మంది మన గ్రామాలకు సంబంధించిన టౌన్కి సంబంధించినటువంటి నాయకులు శ్రీ గణపతి గారు కానీ, రఘు గారు కానీ, జగాల్ గారు కానీ, ఇలాగ అనేక మంది వారు అన్నట్టు ఉన్నారు. మరి అలాగే తెల్లంపూడి మండలం నుంచి కానీ, గండేపల్లి మండలం నుంచి శ్రీ రామకృష్ణ గారు, ఎంపీపీ శ్రీ దొరబాబు గారు, రామకృష్ణ గారు, మండలకృష్ణ గారు, అలాగే తెల్లంపూడి మండలం సంబంధించిన తోట బాబ్జీ కానీ, తోట అయ్యర్ గారు కానీ, అరబా సుబ్బారెడ్డి గారు కానీ అనేక మంది ఈరోజు వారు ఎన్నట్టు ఉంటారు. అలాగే మరి ఈరోజు మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా కాపాడు రమణ ఉండడం జరుగుతుంది. ఇప్పటికే ఈరోజు కూడా దాని మీద కొన్ని చర్యలు చేపట్టబోతా ఉన్నాం పార్టీ పరంగా. వాటిలన్నింటినీ కూడా మేము ఈరోజు రమణ గారికి అన్నింటినీ ఉండే ఉద్దేశంతో కార్యక్రమం చేస్తాం. రమణ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యకర్త మీద సరే, ఎటువంటి చర్యలు చేపట్టినా సరే మేము అందరూ తయారుగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి చర్యలు అయినా సరే ఎదుర్కోవడానికి తయారుగా ఉన్నాం కూడా.
ఎందువల్లంటే ఈరోజు మాకు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేయడం కానీ ఇదే కొత్త కాదు. ఈరోజు గతంలో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. గతంలో అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో మా సోదరు శ్రీ తోట వెంకటాచలం గారు ఏంటంటే అనేక కేసులు ఎదుర్కొన్నటువంటి నాయకుల్లో నాయకులు పెట్టేటువంటి కేసు. అటువంటి అనుభవం ఉన్నటువంటి వారు మేమందరం కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇప్పటికైనా సరే ఈరోజు 2004లో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఇటువంటి కైపింపుల చర్య చేస్తేనే మేము పోలీస్ స్టేషన్ ముందే అనేక ధర్నాలు చేస్తాం. పోలీస్ స్టేషన్ అధికారం కూడా జరిగింది. మరి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రకంగా మీరందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా నాయకులందరూ కూడా ఎటువంటి చర్యలు చేపట్టినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ కాపర్ రామన్ గారి కుటుంబ సభ్యుల్ని వారి భార్య కానీ వారి కుమారుని కానీ కుమార్తెలు కానీ వారందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. మేము ఎటువంటి చర్యలు చేపట్టినా సరే పార్టీ వెన్నంటి ఉంటుంది. మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్గా నేను నియోజకవర్గ ప్రజల కోసం కార్యకర్తల కోసం ఇప్పుడు అన్నింటి ఉంటాం. అనేక మందితో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి నేను. నాలుగులోని అనేక మందితో నాకు ఉన్నటువంటి సంబంధాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. తప్పనిసరిగా మేము వాటిలన్నింటినీ కూడా మరి ఎటువంటి చర్యలు చేపట్టినా సరే అధికారులని మరి ఎదుర్కొనే విధంగా ఉంటాం. తప్పనిసరిగా మీకు సంబంధించినటువంటి పాలసీ విధానంగా చేయని పనులు, అంతేగాని మీరు చేయలేని పనులు ఇతర అపోజిషన్ పార్టీ మీద యుద్ధాలు చూసుకుంటే మాత్రం సహించేది లేదని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం.